ఐక్యత. We want justice. 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 మా సీట్లు, మా సీట్లు, మా వనరులు, మా భూములు. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత. మా సీట్లు మాకే కావాలి, మా ఉద్యోగాలు మాకే కావాలి, మా భూములు మాకే కావాలి, మా రిజర్వేషన్లు మాకే కావాలి, మా భూములు మాకే కావాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. జై జై కొమరంభీం. సాధిద్దాం, 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 సాధిద్దాం. మా జీవోలు, మాకే కావాలి, మా జీవోలు, మాకే కావాలి, మా నౌకర్లు, మాకే కావాలి, మా సీట్లు. మాకే కావాలి. జై ఆదివాసీ. వీడెవ్వడు వాడెవ్వడు, ఆదివాసీ కట్టెవ్వడు, వీడెవ్వడు వాడెవ్వడు. ఆదివాసీ కట్టెవ్వడు. అడ్డంగా వస్తే అడ్డంగా నరికేస్తాం, అడ్డంగా వస్తే అడ్డంగా నరికేస్తాం. జై ఆదివాసీ, ఆదివాసీల ఐక్యత. లే లే ఆదివాసీ, నీ హక్కుల సాధనకై ఉద్యమించు, ఉద్యమించు. నీ హక్కుల సాధనకై చేతిలో బాణం ఉంది, పోరాడే శక్తి ఉంది, చేతిలో బాణం ఉంది. పోరాడే శక్తి ఉంది. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. జై ఆదివాసీ. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి, ఆదివాసుల ఐక్యత. వర్ధిల్లాలి. పిఓ గారు, కలెక్టర్ గారు రావాలి, రావాలి, పిఓ గారు, కలెక్టర్ గారు రావాలి, రావాలి, పిఓ గారు, కలెక్టర్ గారు. రావాలి, రావాలి. మైనర్స్ అయినా ఎస్టీలే సార్, ఆదివాసీల సంగతి మర్చిపోవద్దు మీరు. మీకు తెలుసా అన్ని కాన్సిక్వెన్సెస్ తెలుసా మీకు? జూనియర్ కాలేజ్ పిల్లలు తెలుసు అని చెప్పండి. లబ్బాడిని తొలగించడం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ జరిగినటువంటి కుల వివక్షకి కారణమైన ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేసే దానికోసమే వచ్చిన మన నిర్భయంగా చెప్పండి. పోలీసులకి భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఇవాళ ఈడ జరిగింది రేపు మనకే జరుగుతుంది, మీ కాలేజీలోనే జరుగుతుంది. ఎప్పుడు మన వాటిని ఉండడు. యాక్షన్ తర్వాత మీ ఇష్టం. అలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. శాంతియుతంగా చేస్తున్నాం సార్. మా అధికారి, మమ్మల్ని పరిరక్షించే అధికారి మా పిఓ గారు రావట్లేదు. ఇంత దారుణమా? బెదిరింపులకు మిమ్మల్ని పంపిస్తున్నారా సార్? 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మేము చేస్తున్నాము. కనీసం మేము గేటునన్నా టచ్ చేశామా? పిఓ గారు, కలెక్టర్ గారు రావాలి. ఆదివాసీలంటే అంత చిన్న చూపా? పిఓ గారు జీతంలో అవైలబుల్స్ తీసుకోవట్లేదా? ఏజెన్సీ అవైలబుల్స్ పిఓ గారికి రావట్లేదా? సార్ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సార్. మరి ఎందుకు బెదిరిస్తున్నారు? వాళ్ళకి చెప్పరా మీరు రోడ్డు ఎక్కుతారని వీళ్ళు? ఏదో విట్టకథలు చెప్పుకోవడానికి వాళ్ళకి చెప్పాలి. ఆదివాసులకు చేయకపోతే ఎవరికి చేస్తాడు ఆయన? పిల్లలు మీకు తెలుసా తెలియదా? మీ మీద యాక్షన్ ఉంటుంది, మీ స్టడీకి ఇబ్బంది అవుతుంది, ఫ్యూచర్ మొత్తం పాడైపోయింది. ఇంటర్ పిల్లల ఫ్యూచర్ మొత్తం పాడైంది. భద్రాచలంలోనే మొత్తం నిద్రలో ఉన్నారు పిఓ గారు. మమ్మల్ని చూడడం కూడా చూడట్లేదు. వస్తారు మీరు ఆ పక్కగా అక్కడ చేసుకుంటే నో ప్రాబ్లం. బయలుదేరగానే అవును, అధికార కేంద్రంగా రాకపోతే రోడ్లు బ్లాక్ చేయకపోతే ఏం చేస్తారు? నిర్లక్ష్యమే ఈ క్రైమ్కి ముమ్మాటికి కారణం. అయినా కావచ్చు, మీరైతే అక్కడ ఉండండి సార్. అక్కడ బయలుదేరగానే ఇక్కడ లేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఎవరు బయలుదేరాలి? పిఓ గారు అక్కడ బయలుదేరగానే మేము ఇక్కడ లేచి అక్కడ కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అంటే అప్పటిదాకా లేవరా? లేవం సార్. కాదు, మీ భవిష్యత్ పాడు చేసుకోవాలి. ఒక్కసారి ఇవన్నీ చేసే వచ్చినాం. పబ్లిక్ రోడ్ ఇది, పబ్లిక్ రోడ్. మీరు ఇరుకుల పడతా అని చెప్తున్నా. కూడా చేసిండు అక్కడ కూడా యాక్షన్ ఏం జరిగింది? కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేసిండు. అదే ఆఫీసర్ పోలీసులు అరెస్ట్ చేసిండు. దానికి బాధ్యత ఏం జరిగింది సార్? విద్యార్థులను ఇప్పుడు శాంతియుతంగా చేస్తున్నాం మేము.
ఇక్కడ మేము ఇక్కడ శాంతియుతం కాదు. అరే మేము వెళ్ళిపోతాం, జనాలు వచ్చి తంతారు. నేను మర్యాద చెప్తున్నా, జనాలు వచ్చి తంతారు. అక్కడ హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంది, ఉదమి కదా అంటారు, ఎక్కించుకోపోతారు. కాదు నేనేమంటున్నా, మేము కూడా ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా చూస్తున్నాం. మామూలు కూడా మీరు రెచ్చగొట్టే ఇచ్చేయకండి. మీరేమంటున్నా, మీరు ఎంతసేపు చేసుకుంటారో అక్కడ చేసుకోండి. ఇది పబ్లిక్ రోడ్డు. ఆల్రెడీ 2 శాంతియుతంగా చేయడం జరిగింది. ఇంతవరకు అధికారులు ఇక్కడికి రావట్లేదు. ఇక్కడ జరిగింది దాంట్లో మన జిల్లా ఫిగర్స్ తక్కువ పెట్టినట్టు వాళ్ళందరూ ఆ పనులు ఉన్నారు. ఐటీడీఎఫ్ పిఓ గారు లేకపోతే పిఓ గారి కింద ఇంకో ఎవరు ఉంటారుగా, వాళ్ళు ఇద్దరిట్లో ఎవరో ఒకరు వస్తారు. ఇప్పుడు వస్తానే చెప్పారు. నిజమైందా? మనకి జనం తెలియదు కదా సార్. ఒకసారి మీరు ఫోన్ అన్న చేసి మనం వస్తాను లేదా నేను ఇళ్ళ నుంచి ఎందుకు వస్తా చెప్పు. జనం కూడా అర్థం కదా సార్. కనీసం సర్టిఫికేట్ కూడా రాదు, ప్రైవేట్ జాబ్ కూడా రాదు, ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రైవేట్ జాబ్ కూడా రాదు. మేడం గారు వచ్చారు మొన్న. వచ్చినప్పుడు వాళ్ళే మేడం గారు స్వతహాగా మాట్లాడారు. మేడం మాట్లాడితే మేడం మా మీద ఇట్లా కులవిక్షత చూపిస్తున్నారు మేడం, మాకు ఫుడ్ విషయంలో అన్నిటి మీద చూపిస్తున్నారు మేడం అని చెప్పారు. వాళ్ళ అమ్మాడి సామాజిక వర్గం వాళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పారు. చెప్పినా కూడా మేడం మరి ఇంతవరకు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు తప్ప సస్పెండ్ చేయలేదు. మరి ఇప్పుడు కులవిక్షత చూపించింది మా విద్యార్థుల మీద, దాని మీద మీరు ఎటువంటి స్పందన లేకపోతే ఇంక మాకు ఎలా ఉంటుంది సార్? అంటే మేము ఈ రాజ్యాంగం కల్పించినట్టు ఈ భూభాగంలో మేము బతుకుతున్నాం సార్, మాకు జీవించే హక్కు లేదా? అంటే ఈ విధంగా మేము కులవిక్షతకు గురవాల్సిందేనా సార్? ఇప్పుడు మాకు రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి పిఓ గారు ఆయన రావాలి కదా సార్. 4 రోజుల నుంచి జరుగుతుంది. మేమేమన్నా కొట్టినమా తిట్టినమా ఏం చేయలేం కదా సార్. అది ఆ విధంగా మేము అడుగుతున్నాం సార్. సరే ఇప్పుడు వస్తానంటే మేము ఇక్కడి నుంచి మేము బరాబర్ వెళ్ళిపోతాం సార్, అక్కడికి వెళ్ళిపోతాం సార్. అదేం లేదు సార్. ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని పాయింట్స్లో మేము చేసేది ఏమైనా ఉందా సార్? మీరు చేసేది సార్ ఉంది సార్. మీరు పైకి కంప్లైంట్ చేసి ఇక్కడ ధర్నా చేస్తే చెప్పండి సార్, రమ్మని చెప్పండి. నేను చేసేది మేము చేస్తున్నాం, మీరు ఏమంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, లేకపోతే అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తే రిప్రజెంటేషన్ మొన్న